ఆవకాయ రెసిపీ, చిల్లీ పౌడర్, ఆవాలు పౌడర్, మెంతి పౌడర్, మిక్సీ చేసుకున్న సాల్ట్ అండ్ ఇది కట్ చేసుకున్న మ్యాంగోస్ అండ్ పసుపు పొడి అండ్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయాలి. సో ఇదన్నీ మిక్స్ చేసి మ్యాంగోకి యాడ్ చేయాలి. సో ఈ పౌడర్ని కొంచెం కొంచెం వేసి ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి సో ఫుల్గా ఆయిల్ వేసి ఫుల్గా బాగా మిక్స్ చేసుకున్నాం. సో ఆవకాయకి కావాల్సింది మామిడికాయ ముక్కలు 2 kgs కట్ చేసి క్లీన్ చేసిన తర్వాత 2 kgs, గ్రౌండ్ నట్ ఆయిల్ 1 లీటర్, పసుపు ఒక 2 స్పూన్స్, ఆవాలు ఎండబెట్టి ఫ్రై చేశాక 150 grams. సో ఆవాలు ఫ్రై చేయకూడదు, ఆవాలు బాగా ఎండబెట్టాలి 150 grams. కారం పొడి, పచ్చి కారం పొడి 300 grams, మెంతులు లైట్గా ఫ్రై చేసి 25 grams, రాయి ఉప్పు 350 grams, అది డ్రై చేయాలి ఎండలో. సో ఇంగ్రీడియంట్స్ వన్ మోర్ టైం. మామిడికాయలు కట్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత 2 kgs, గ్రౌండ్ నట్ ఆయిల్ 1 లీటర్, పసుపు 2 స్పూన్స్, ఆవాలు 150 grams, మిరప్పొడి 300 grams, మెంతులు లైట్గా ఫ్రై చేసినాక పౌడరు 25 grams, రాయి ఉప్పు 350 grams. సో ఫస్ట్ మామిడికాయలని కట్ చేసి పెట్టుకొని తేమ లేకుండా క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అండ్ దెన్ ఆవాలని ఎండబెట్టాలి అండ్ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి, రాళ్ళ ఉప్పుని ఎండలో పెట్టాలి. సో ఇవి బాగా ఎండినాక మిక్సీ చేసుకోవాలి సపరేట్గా అన్ని పౌడర్స్. తర్వాత ఆల్రెడీ చూపించినట్లు అన్ని పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి కంప్లీట్గా. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని ఫుల్గా కప్పి టైట్గా కవర్ చేసి పెట్టేసేయాలి. అండ్ 3 days తరువాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్, సాల్ట్, స్పైసీ అన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువైనా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 3 days ఆవకాయ ఊరగాయ రెడీ.